भवश्य वेंकटकृष्णाराव नामधेयस्य धर्मपत्नी रत्तम्म नामधेयस्य आयुरारोग्यैश्वर्याभिवृद्ध्यर्थं अम्म ఎవరి గోత్రము పేర్లు అవి మనసు ఓం గజాననాయ నమః ఓం గజాననాయ నమః విఘ్నరాజాయ నమః చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవత సంపూర్ణ అనుగ్రహ కటాక్ష సిద్ధ్యర్థ పూజాంచ కరిష్యే. ఓం శివాయ నమః. అందరికి అక్షంతలుళ్ళ అట్లా పట్టుకొని అందరికి అక్షంతరీయమ్మ ఆకరణ అందరూ వేసుకుంటారు. మంగళ స్వరూప జనమః ప్రమథ జనమః ప్రథమా జనమః ప్రాక్ అవును గారు వీళ్ళు జోడితే మా పక్కరమ్మా అయ్యో నువ్వు పక్కరా రెండు ఫోటోలు తీరారే వెంకటేష్ నమః విద్యాకర్తే నమః విద్యాహంత్రే నమః. రెండు సార్లు
శ్రీ దామచర్ల జనార్దన్ గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో గణేష్ మహోత్సవాల సందర్భంగా ఈరోజు నిమజ్జన కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో మహిళల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. మూడో రోజు ఈ నిమజ్జన కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ పాల్గొని ఉత్సాహంగా లడ్డూ వేలం పాటలో పాల్గొనడం జరిగింది. ఈరోజు ఆ గణేష్ ఆశీర్వాదంతో తాడిపర్తి లక్ష్మీనారాయణ అన్న, పాలపర్తి లక్ష్మీనారాయణ అన్న ఈరోజు లడ్డూ పాటని 1,29,000 రూపాయలకి 1,29,000 రూపాయలకి అన్న సొంతం చేసుకున్నాడు. ఆ గణేష్ మహారాజు పాలపర్తి లక్ష్మీనారాయణ అన్నకి, వారి కుటుంబానికి, తెలుగుదేశం పార్టీలో ఉన్న కుటుంబ సభ్యులందరికీ కూడా ఆయన తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలానే తెలుగుదేశం పార్టీ వారందరూ కూడా ఈరోజు గణేష్ ఆయన యొక్క ఆశీర్వాదంతో, ఆయన యొక్క ఆశీస్సులతోటి ఈ సంవత్సరం అంతా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో మంచి జరగాలని కోరుకుంటూ ఈ లడ్డూని ఆయనకి తెలుగుదేశం పార్టీ వాళ్ళందరి తరపున సమర్పణ చేస్తూ ఉన్నాం. వారి కుటుంబం కానీ, వారు కానీ, వారి పిల్లలు కానీ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో లడ్డూ ప్రసాదంతో సంతోషంగా జీవించాలని తెలుగుదేశం పార్టీ అందరి తరపున కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. జనార్దన్ గారు ఎమ్మెల్యే గారి నాయకత్వంలో వినాయకుడి సైతం మూడో రోజు చేశాము. కానీ శివపార్వతులైన బిడ్డ గణపతి విఘ్నేశ్వరుడు మరి ఎంతో భక్తితోటి 3 రోజులు చేయడం జరిగింది. మరి ఆయన ఆశీస్సులు లేనిది, ఆయన పూజ లేనిది ముందు ఏ పూజలు కూడా జరగవు. ఆ వినాయకుడి పూజతోటి ఈరోజు పాలపర్తి లక్ష్మీనారాయణ గారు మరి ఎప్పుడు కూడా మాలలు వేసుకొని తిరుగుతాడు. ఆ భక్తితోటి ఇలా 1,29,000 రూపాయలు పాడుకోవడం జరిగింది. ఒక మంచి జరగాలని తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా, మహిళలు కానీ, అన్నదమ్ములు కానీ, అక్క చెల్లెళ్ళకి కూడా ఈ సంవత్సరం అంతా ఆయన ఆశీస్సులు ఉండాలని, శివపార్వతుల వినాయకుడి ఆశీస్సులు ఇవ్వాలని, లక్ష్మీనారాయణ కూడా దేవుడు చల్లగా చూడాలని, మరి చంద్రబాబు నాయుడు ఎలవలు వచ్చినా కూడా ఇవాళ పాదసేవ చేస్తామని తిరుగుతున్నాడు. ఆయనకు కూడా మంచి ఆరోగ్యం ఇవ్వాలని, బాబు గారికి, లోకేష్ గారికి, మంత్రివర్గం అందరికీ కూడా మరి ఇంతటితోటి ఆ దుర్గమ్మ తల్లి కూడా విజయవాడకి మంచిగా చూడాలని మనస్ఫూర్తిగానే కోరుకుంటా ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. 3 రోజులుగా వినాయక చవితి ఉత్సవాలని మన తెలుగుదేశం పార్టీ ఆఫీసులో దామచర్ల జనార్దన్ గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ఉండటం జరుగుతుంది. ఈరోజు నిమజ్జన కార్యక్రమంలో మా తెలుగు మహిళలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ పాల్గొని దీన్ని విజయవంతం చేశారు. ఈరోజు ఈ గణేశుడు లడ్డు వేలంపాట్లో మా పాలపర్తి లక్ష్మీనారాయణ 1,29,000 రూపాయలకి పాడి ఆ లడ్డుని చేజిక్కించుకున్నాడు. ఈ రోజు నుంచి పాలపర్తి లక్ష్మీనారాయణకి గణేశుని ఆశీస్సులు పూర్తిగా ఉండాలని, రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీలో ఉన్నత శిఖరాలకి ఎదగాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. విజయవాడలో తుఫాన్ వల్ల నష్టపోయిన అందరూ ఆ వినాయకుడు చల్లని చూపు వాళ్ళందరికీ ఉండి రాబోయే రోజుల్లో తొందరగా రికవర్ అయ్యి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు దగ్గరుండి రాత్రింబగళ్ళు ఆడ అనేక రకమైన సేవా కార్యక్రమాలు చేసి విజయవాడని మళ్ళీ పూర్వవైభవం తీసుకురావడానికి రాత్రింబగళ్ళు కష్టపడుతూ ఉన్నారు. ముందుగా చంద్రబాబు నాయుడు గారికి ఆ భగవంతుడి ఆశీస్సులు పూర్తిగా ఉండాలని, రాబోయే రోజుల్లో మేమందరం కూడా విజయవాడ వెళ్ళి అక్కడ పరిసరాలన్నింటినీ చక్కదిద్దడానికి శక్తివంతం లేకుండా కృషి చేస్తామని తెలియజేస్తున్నాం.